రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం బ్రహ్మాండంగా ఉందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ కితాబిచ్చారు. విశాఖ సీఏఏ సమ్మిట్ పెట్టుబడులకు దిక్సూచిగా మారిందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం వాటాల పేరుతో పారిశ్రామికవేత్తలను భయపెట్టిందని గుర్తు చేశారు. చంద్రబాబు దూరదృష్టితో వేల కోట్ల పెట్టుబడులుగా వస్తున్నాయని తెలిపారు. మంగళవారం గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ ద్వారానే ఈ సదస్సు విజయవంతమైందని అన్నారు. ఈ సదస్సుపై చౌకబారు విమర్శలు చేస్తున్న జగన్ సైకో సైన్యాన్ని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధిని కొంతమంది జీర్ణించుకోవడం లేదని మండిపడ్డారు. సిఐఐ సదస్సు విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో నిర్వహించుకోవడం ఎంతో గర్వకారణం. ఎందుకంటే అభివృద్ధి చెందుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్కు ఈ సిఐఐ సదస్సు పెట్టుబడులకు ఒక దిక్సూచిగా మేమందరం కూడా భావించవచ్చు. ముఖ్యంగా ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఈ రాష్ట్రంలో అనేక పెట్టుబడులను తీసుకొని రావడానికి ప్రోత్సహించడానికి ఇక్కడున్నటువంటి నాయకత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో మనందరికి కూడా తెలుసు ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధమైనటువంటి ఆలోచన విధానంతో ఆనాడు ఆంధ్రప్రదేశ్లో సైబరాబాద్ దగ్గర నుండి హైటెక్ సిటీ దగ్గర నుండి వేలాది కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటటువంటి విధంగా ఆనాడు తీసుకున్నటువంటి ఆలోచన విధానాన్నే తిరిగి 2014-19లో అదే ఒరవడితో అనేక సంస్థలను ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేటటువంటి విధంగా చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చినటువంటి కంపెనీలను వాటాల పేరుతో భయపెట్టి పారిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నటువంటి విశ్వసనీయత చాలా వరకు వేరే దేశాల్లో తగ్గినటువంటి పరిస్థితులుంటే ఈరోజు తిరిగి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తిరిగి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వైపు దేశ విదేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడిదారులు చూసేటువంటి విధంగా చేసినటువంటి ఘనత ఈరోజు చంద్రబాబు నాయుడు గారిది. ఈ సిఐఏ సదస్సు ద్వారా రాష్ట్రానికి 77 కంట్రీస్ నుంచి ఈరోజు అనేక మంది పెద్దలు వచ్చినటువంటి పరిస్థితులు. దాదాపు 605 ఎంఓయూలు చేసుకొని 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఒక పక్కనైతే 16 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి విధంగా ఈరోజు ప్రణాళిక జరిగింది. ఇది కేవలం వ్యాపారానికి ప్రోత్సహించేటువంటి ఒక సదస్సుగా కాకుండా ఈరోజు అనేక అంశాల మీద గతంలో ఏ సిఐఏ సదస్సులో జరగనటువంటి విధంగా ఈరోజు వాతావరణ కాలుష్యం దగ్గర నుండి రాబోయేటువంటి తరాలకు ఉద్యోగాల కల్పన దగ్గర నుండి ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ దగ్గర నుండి